నమస్తే మేడం. ఓ నమస్తే. ఇదిగోండి కొత్త ఇష్యూ. మేడం, యాజ్ యూజువల్ నాకు చిన్న డౌట్ అడగచ్చా? ఓకే. ఏం లేదు, మీరు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా కరెక్ట్ గా తూచినట్టు రాస్తారే, అది ఎలా సాధ్యమవుతుంది మేడం? జీవితంలోని అనుభవాల్లో పొల్లుండదు కదా, అందుకే వాక్యంలోనూ పొల్లుండదు. అంటే ఇది మీ స్వీయ కథ? అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కాదు మేడం, చెప్పండి, ఇదంతా మీ అనుభవమా? నాదే కానక్కర్లేదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళ అనుభవాలు నాకు తెలిస్తే అది నా అనుభవం అవుతుంది కదండి. మీరు మాటలతోనే నన్ను పల్టీ కొట్టించేస్తున్నారు. ఓ మాట ఓ సందర్భంలో ఓలా అంటే ఓ అర్థం వస్తుంది, మరోలా అంటే మరో అర్థం వస్తుంది. అదేలాగా? ఒక మాటకి ఒక అర్థమే కదా. అయ్యయ్యో, మీకు తెలీదా? భలేవారే. నేను వాక్యం చెప్తాను, దాని అర్థం మాటి మాటికి మార్చేస్తాను, చూస్తారా? మార్చండి చూద్దాం. మా ఎదురింటి కల్పనారాయ్ నా రూమ్మేట్ అనుమోల్ హరిని పిలిచి, అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంది. ఇదే వాక్యాన్ని ఒక్క అక్షరం మార్చకుండా చెప్తాను, ఓకే? అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటే మీ రూమ్మేట్ చేసుకుంటే అభ్యంతరం లేదు అని అర్థం. అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, పక్కింటి అమ్మాయిని చేసుకుంటే అభ్యంతరం లేదు అని అర్థం. అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, దమ్ములుంటే నన్ను చేసుకోమని అర్థం. అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మనం ఏమైనా చేసుకోమని అర్థం. అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటే చేయించగలిగితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అర్థం. అబ్బాయి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వీలు లేదు అంటే నిన్నే పెళ్లి అయిపోయిందని అర్థం. చూసారా, ఒక్క అక్షరం మార్చుకుంటే ఎన్ని అర్థాలు వచ్చాయో. బాగా చెప్పారండి. తీసుకున్న అర్థాన్ని బట్టి ఉంటుంది కానీ ఒక్క సూర్యుడే ఒక్కో జీవికి ఒక్కో సూర్యుడిలా కనిపించినట్టు ఒక్క జీవితమే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరిణమించడం సహజమే. థ్యాంక్స్ లాట్ ఫర్ అ నైస్ డిస్కషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో మేడం కొత్త సంచిక. ఉత్తరాలు శీర్షిక నుండా మీకు ప్రశంసలే. ఎందుకో తెలుసా, మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్పే టెక్నిక్ భలే సక్సెస్ అయింది మేడం. గుంటూరు నుంచి ప్రసూనామ గారు రాస్తున్నారు, అక్కయ్య మీ సీరియల్ చదువుతూ ఉంటే మాకు కన్నీరు ఆగడం లేదు, మీరు ఫ్లాష్ బ్యాక్ లో గతం చెప్పే విధానం సీరియల్కే హైలైటు, మీకు మా అభినందనలు అని. ఇక పార్వతీపురం నుంచి లక్ష్మీ ప్రకాష్ రావు, నెక్స్ట్ వైజాగ్ నుంచి కృష్ణారావు, నెక్స్ట్ చదువుకుంటానండి ప్లీజ్. మేడం ఇప్పుడు కొత్త మలుపు జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూస్తూ ఉండండి, వచ్చే సంచిక నుండి అన్నీ మలుపులే. అంటే మొత్తం సీరియల్ అంతా ప్లాన్ చేసేసారా? ప్లాన్ చేయడం ఏముంది, పాత్రల ప్రవర్తనలు బట్టి కథ సాగిపోవాల్సిందేగా. కానీ ఈ పాత్రల రాత మీ చేతిలో ఉంది కదా. నా రాత ఇంకెవరి చేతిలోనూ ఉంటుంది కదా. బా రైటర్ అనిపించుకుంటున్నారు కదండి, మాటలతోనే పడేలు పడేలు వాయించేస్తున్నారు. అత రా లలిత. మేడం మీరు సీరియల్లో వర్ణించిన కొత్త పాత్రకు ప్రాణం వస్తే అచ్చు ఇలాగే ఉంటారు కదా. నీవెప్పుడు సీరియల్ కళ్ళే కదా. ఈవిడ లలిత అని మా ఫ్రెండ్ మద్రాస్ నుంచి వచ్చారు. నమస్తే అండి, నేను శాంతి గారి ఫ్యాన్ని. నా పేరు తిలక్, ఐఎమ్ సబ్ ఎడిటర్. మేడం మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను. సరేనండి, ఉంటానండి. లోపల పద.